బాధలు ఎవరికి ఉండవు, అందరికీ ఉంటాయి. అయితే వాటిని బయటికి చెప్పుకోవాలి అని అనుకోకండి, బయటికి తరిమేయాలి అనుకోండి. నలుగురికి చెప్పుకొని నవ్వుల పాలు కావడం మానేసి నవ్వుతూ వాటిని సాగనంపేయడం మంచిది. అప్పుడే ఆనందంగా కూడా ఉంటారు. దారి ఎంత కఠినమైనా కలిసి ఉండాలి అని నిర్ణయించుకున్నాక కడదాకా కలిసి నడవాల్సిందే, తప్పదు. ఎందుకో తెలుసా? మిమ్మల్ని నమ్ముకున్న ప్రాణానికి మిమ్మల్ని మించింది ఏదీ ఉండదు కాబట్టి. కంగారు పడకండి. కలిసి రాని కాలంతో కలిసి ప్రయాణం చేయడంతోనే మీ కథ మొదలయ్యేది. నమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోకండి. ఎందుకో తెలుసా? ఏ కథనైనా నిలబెట్టేది నమ్మకం ఒక్కటే కాబట్టి. కాదంటారా? నిజమే కదా మిత్రమా? రేపటి బరువును ఈ రోజు నుండే ఎందుకని మోయడం? రేపటి కష్టాలని రేపటికే వదిలేయాలి. ముందు ఈ క్షణం సంగతి ఏంటో, చేయాల్సిన కర్తవ్యం ఏంటో, ఆచరించవలసిన ధర్మం ఏమిటో, చేయవలసిన పనులేంటో చూడాలి. రేపు ఏమవుతుందో అన్న భయం వదిలేసి ఈరోజు యొక్క ఆచరణ పూర్తి చేస్తే రేపటి గురించి చింతించవలసిన అవసరమే ఉండదు. అర్థమైందనుకుంటాను. మీ యొక్క స్థాయిని అంచనా వేసేవారి యొక్క స్థాయి ఎప్పుడు కూడా మీ కిందినే ఉంటుంది అని మర్చిపోవద్దు. వారు అనే మాటలకి సమాధానం చెప్పకుండా వారికి బుద్ధి చెప్పాలి అనే ఆలోచనే ఒక పిచ్చి ఆలోచన. ఎందుకంటే వారికి బుద్ధి అనేది ఉండదు కాబట్టి. ఇక మీరు వారికేం బుద్ధి చెప్పగలరు చెప్పండి? మూర్ఖులతో వాదించటం కూడా మూర్ఖత్వమే అవుతుంది. కష్టం రాగానే కథ ముగిసిపోయింది అనుకుంటే ఎలా? మీ కర్తవ్యాన్ని గుర్తు చేసేవి, కష్టాలు మీ స్థిరత్వాన్ని అడ్డు తగిలేవి, కన్నీళ్ళు, మీ కన్నీళ్ళని పక్కన పెట్టి మీ కర్తవ్యం వైపు అడుగులు వేయండి. మీ ప్రయత్నానికి అలాగే మీ పట్టుదలకి అర్థమే ఉండదు. గుర్తుంచుకొని చేయాలి ఏ పనైనా. గతాన్ని ఇంకా జ్ఞాపకాలని దూరం పెట్టనంత కాలం కన్నిటికీ దగ్గరవుతూనే ఉంటారు. ఇది అర్థమైతే ఆనందంగా ఉంటావు. ధైర్యాన్ని కోల్పోయిన క్షణాలను చెప్పండి, విజయం మరింత దూరంలో లేదు అని. ఇంత కష్టపడ్డారు, ఇప్పుడిలా నమ్మకంపై స్పృహ కోల్పోతే ఎలా? సమయం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. సర్దుకుపోతూ సమరాన్ని సాగిస్తూ ఉండాలి. ధైర్యంగా ఉండాలి. నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోకండి. కష్టాన్ని గుర్తించని కన్నీటిని విలువ ఇవ్వని మనిషిని ఎంత దూరం పెడితే అంత మంచిది. మీరు బాగా వెతికితే తట్టుకోలేని వారి మాటలకు బాధపడటం ఎంతవరకు మంచిదో మీరే ఆలోచించండి. నిర్ణయం మీదే. అనుకున్నది సాధించాలి అంటే అనుకోని యుద్ధాలు ఎన్నో చేయక తప్పదు. అలసిపోయాను అంటే కోల్పోయేది ప్రాణమే. ఆట ఎంత కష్టమైతే నువ్వు కూడా అంతే కఠినంగా మారక తప్పదు. గుర్తుంచుకొని మసులుకోవాలి. మొండుగా ముందుకు వెళ్ళాలి అంటే మోయలేని కష్టమంటూ ఉంటుందా? కాస్త ధైర్యం కావాలి అంతే. కాదంటారా? మనిషి భయాన్ని మోస్తున్నంత కాలం బాధల్ని కూడా మోయక తప్పదు. ఇక నిర్ణయం మీదే. అప్పుడే పుట్టిన శిశువుకు ఎలాంటి దోషాలు కానీ చెడు గుణాలు కానీ ఉండవు. అంటే చెడు గుణాలు, చెడు లక్షణాలు, మంచి లక్షణాలు అంటూ ఏమీ ఉండవు. అంతేకాకుండా దోషాలు కూడా ఉండవు. అయితే ఈ గుణ దోషాలు అనేవి ఏ విధంగా ప్రాప్తిస్తాయి అంటే ఇది మనం ఎలా ఆలోచిస్తాము అంటే తమ యొక్క తల్లిదండ్రుల నోటి నుండి నిరంతరం వినే మాటల యొక్క ప్రభావమే అవుతుంది. వారి సంతానం యొక్క హృదయ సంస్కారాన్ని తీర్చిదిద్దుతుంది అని గుర్తుంచుకోవాలి. ఎలాగంటే గ్రామంలోని నదికి వెళ్ళే మార్గంలో జనం పదే పదే నడవటం వల్ల ఒక కాలిబాట ఏర్పడుతుంది. అంటే తల్లిదండ్రుల మనసులోని కోరికలే వారి సంతానానికి ఉన్న సంస్కారంలో గుణగుణ దోషాలు ఫలిస్తాయి. ఇక ఇది నిజమంటారా కాదంటారా? తమ సంతానంలో ఏదైనా దోషం కనిపించినప్పుడు వారి తల్లిదండ్రులు ఆశ్చర్యంతో, దుఃఖంతో
దిగ్భ్రాంతులు అవుతారు. వారి యొక్క హృదయం వారిని నిలదీసి ప్రశ్నిస్తుంది. తమ సంతానానికి ఇలాంటి మంచి సంస్కారం రావాలని కోరుకుంటారే కానీ చెడు సంస్కారం ఏంటి? దీనికి నిజం ఏంటి? కారణం ఏంటి? పిల్లలు తల్లిదండ్రుల్లో వారికి తెలియకుండానే కుసంస్కారం బీజాలను నాటుతూ ఉంటారు అని అర్థం. అవి తమ పిల్లల మనోవాంఛికలు, కుసంస్కార లక్షణాలు పెరుగుతూ ఉంటాయి. తమ యొక్క సంతానం సంస్కారవంతులుగాను ధర్మబద్ధులుగాను ఉండాలని ఆశించే ప్రతి తల్లి తండ్రి ముందుగా తమ మనసులోని కోరికలను నియంత్రించుకోవడం అవసరం. ప్రతి తల్లి తండ్రి తన ఈ విషయంలో తప్పకుండా ఆలోచించి తీరాలి. కన్నీటికి ఆశ్రయించే ప్రతి కథ కర్మను నిర్దేశిస్తూ ఉంటుంది. నిందిస్తూ అలాగే ఉండిపోతావో, చెమటను చిందిస్తూ ముందుకు వెళ్తావో నిర్ణయం నీదే. కష్టాన్ని నమ్ముకున్న ఏ కథ కూడా కన్నీటికి లెక్క చేయదు. ఆలోచనలకు అంతం లేకపోతే ఇక మనసుకు శాంతం ఎక్కడుంటుంది? అదే పనిగా ఆలోచించడం మానేస్తే కదా ఆదమరిచి నిద్రపోగలరు, ప్రశాంతంగా ఉండగలరు. అప్పుడే అన్నీ సర్దుకుంటాయి. నిద్ర అనేది మైమర్పింప చేస్తుంది. మనకు ఏ విషయాన్నైనా సరే మర్చిపోయే గుణాన్ని ఈ నిద్ర అనేది కల్పిస్తుంది. కాబట్టి నిద్ర అనేది ప్రశాంతంగా ఉండాలంటే కొంచెం మీ యొక్క ఆలోచనలు కట్టిపెట్టాల్సిందే. ఇక జీవితంలో ఏ లక్ష్యాన్నైనా సాధించాలి అంటే మీ ఆలోచనలే కారణం. మీ ఆలోచనలో నమ్మకం అనేది బలంగా ఉంటే తప్పకుండా మీరు అనుకున్నది అనుకున్నట్టు సాధిస్తారు. విన్నారు కదా అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.